హాయ్ అండి. అందరూ నన్ను కామన్‌గా మెయిల్స్‌లో గానీ, కమెంట్స్‌లో గానీ ఎక్కువగా మెయిల్స్‌లో నన్ను అడుగుతున్న మెయిన్ క్వెషన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ప్లీజ్ ఎలా డ్రా చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో చేయండి అని నన్ను రిక్వెస్ట్‌గా చాలామంది మెయిల్ చేశారు. సో, దానికోసం నేను ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత చార్ట్‌లో ఎలా ఉంటుంది అనేది నేను నీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. తర్వాత ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ ఇలా వస్తూ ఉందనుకోండి. అలా వస్తున్న చార్ట్ అంతా ఇలా వస్తూ ఉందనుకోండి. ఇక్కడే ఆగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ చూడండి 1 2 3 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ ఒకటే చోటు నుంచి రివర్సల్ అయింది అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో, కిందికి ఫాల్ అవుతూ ఉంది అనిపించిందో, ఇట్లా కింది మూమెంట్ అనేది వస్తుందో, అలా కింది సైడ్ ఫాల్ వస్తుంది అని అంటే దాని అర్థం అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అని అంటే అది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో, ఇక్కడ నుంచి రివర్సల్ ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ అయింది కాబట్టి ఇది ఒక రివర్సల్ లెవెల్ అన్నమాట. సో, దీన్ని రెసిస్టెన్స్ అంటే ఆర్తో ఇండికేట్ చేస్తారు. దీన్ని రెసిస్టెన్స్ అంటారు. సో, ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ 1 2 టైమ్స్ టచ్ అయింది. టచ్ అయ్యి ఇక్కడి నుంచి రివర్సల్ అయిందనుకోండి ఇలా, అప్పుడు మనం దీన్ని ఏమంటాము అని అంటే దీన్ని సపోర్ట్ అని అంటాం అన్నమాట. ఎప్పుడైతే పైనుంచి రివర్సల్ వస్తుందో దాన్ని రెసిస్టెన్స్, ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది కదా, ఈ పర్టికులర్ రేంజ్ వరకే వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంది కదా, అలాంటి ప్లేసెస్ని సపోర్ట్ అంటారు. ఇక్కడ పైనుంచి కిందికి పడిపోయేటప్పుడు చాలాసార్లు టచ్ అయ్యి కిందికి వచ్చింది అంటే దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక సినారియో. ఇంకో సినారియోలో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతుంది కదా, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయి ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయింది, మోరబోజు క్యాండిల్ మంచిది ఫామ్ అయింది అనుకుందాము. అక్కడి నుంచి మళ్ళీ రీటెస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ టచ్ అయింది కానీ కిందికి పడిపోలేదు, ఇంకా కరెక్ట్ ఇక్కడ లైన్ వరకే టచ్ అయ్యి ఇక్కడి నుంచి రివర్సల్ అయింది అనుకోండి. అప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇది ఇంకా రెసిస్టెన్స్ అన్నాం మనము, ఎందుకంటే ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది సెకండ్ సినారియో అనమాట. అంటే 1 2 3 4 టైమ్స్ ఇక్కడే టచ్ అవుతూ సడన్గా మంచి వాల్యూమ్తో బ్రేక్ అయింది కదా. సో, ఇలాంటి దాన్ని మనం ఏమంటాము అని అంటే అప్పుడు దీన్ని రెసిస్టెన్స్ని సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి అబౌవ్ మంచిగా వెళ్ళిపోయింది కాబట్టి మనం ఎంట్రీ అనేది ఈ రీటెస్ట్ అయిన ప్లేస్ నుంచి కూడా పైకి తీసుకుంటాము. సో, ఇది సెకండ్ సినారియో అనమాట. అర్థమైందా? ఫస్ట్ సినారియోలో మనం టచ్ అయ్యి రివర్సల్ వచ్చిన ప్లేస్ని రెసిస్టెన్స్ అంటాము. ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి బౌన్స్ బ్యాక్ అయిన ప్లేస్ని మనము సపోర్ట్ అంటాము. సెకండ్ సినారియోలో ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మంచిగా రీటెస్ట్ అయ్యి బ్రేక్ అవుతుంది కదా, సో అప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు దీన్ని రెసిస్టెన్స్ అనము, సపోర్ట్ 1 అంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ నుంచి వస్తుంటుంది, అలా సపోర్ట్ 2 అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలా చార్ట్స్ వెళ్తాయి. ఎప్పుడు కూడా చార్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కంటిన్యూస్గా ఇలా అప్వర్డ్ మాత్రమే వెళ్ళిపోవు. ఖచ్చితంగా వెళ్తూ ఇట్లా వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి ఇలా యాక్ట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇలా వెళ్తూనే ఉంటాయి కానీ కంటిన్యూస్గా ఇలానే వెళ్తూ ఉండవు. సో, అలా మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గీసుకుంటాం. సో, ఇలా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మీకు ఇప్పుడు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. ఓకేనా? చార్ట్లో చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక చార్ట్ని తీసుకుందాం, స్టాక్ చార్ట్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్, సరే ఏది కనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్. సో, మనం బజాజ్ ఫైనాన్స్ స్టాక్ని సర్చ్ చేసి యాడ్ చేసుకుంటాం. సో, మనం ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ని అబ్జర్వ్ చేసి చూసుకుందాం.
ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. 1 డే టైం ఫ్రేమ్లో మనము ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్ చార్ట్ అనేది ఒక బాగా ర్యాలీ చేసిన స్టాక్ ఒకప్పుడు కన్సాలిడేషన్ అయిపోయి కూడా ఇప్పుడు మంచిగా ర్యాలీ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూస్తున్నారు. సో నేను ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసాను కాబట్టి నెక్స్ట్ ఇంకో స్టాక్ని ఏదైనా వేరే స్టాక్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సీతో ఏ స్టాక్ వస్తే దాన్ని తీసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి టైటాన్ స్టాక్ని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ చార్ట్ని మనం తీసుకుందాం. టైటాన్, దీని మీద క్లిక్ చేసేద్దాం. టైటాన్ చార్ట్లో మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది టైటాన్ అనేది. సో మనం టైటాన్ చార్ట్ని అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే ఈ టైటాన్ చార్ట్లో డ్రాయింగ్స్ కొన్ని ఉన్నాయి, దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చూద్దాం టైటాన్ చార్ట్ ఎన్ని రోజుల నుంచి కూడా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ చూద్దాం, మీకు బాగా అర్థం కావాలి అని అంటే ఓకే, ఈ ప్లేస్లో పర్టికులర్ ఏరియాలో మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనము హొరిజాంటల్ లైన్ని మనము ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం కదా టూల్స్లో, దీంట్లో హొరిజాంటల్ లైన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ పర్టికులర్ రీజన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2 and 3 టైమ్స్ ఇదే రేంజ్లో నుంచే స్టక్ అయిపోయి రివర్స్ వచ్చింది. 1, 2 టైమ్స్ రివర్స్ వచ్చిందా లేదా? సో ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకుంటాం, ఈ పైన ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. చూసారు కదా, 2 లైన్స్ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడి నుంచి బ్రేక్ వచ్చిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసారా, ఇక్కడి నుంచి బ్రేక్ వచ్చింది కదా, చూడండి ఎంత మూమెంట్ వచ్చిందో. అంటే ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్సా, సెకండ్ సినారియో అనమాట. ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ లైన్ కాదు, ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి మంచి సపోర్ట్ తీసుకొని ఇంత ర్యాలీ చేసినందుకు ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది ఒక సపోర్ట్ అవుతుంది ఇప్పుడు, అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయినందుకు ఇది కూడా సపోర్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మీకు సినారియో 2ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు సినారియో 1 ప్రకారం చూద్దాం. సినారియో 1 ప్రకారం ఇక్కడ చూసినట్టయితే ఆల్ టైమ్ హై పాయింట్ అయిన ఇక్కడ నుంచి కూడా మనకి రివర్సల్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి రివర్సల్ వచ్చింది. సో అలాంటి పర్టికులర్ ప్లేస్ రివర్సల్ వచ్చింది కదా, సో అలాంటి పర్టికులర్ ప్లేస్ దగ్గర మనము ఒక రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేసేసుకుంటాం. ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చిందో ఇది ఒక రెసిస్టెన్స్. రేపు పొద్దున ఈ లైన్ కనుక బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనము ఆ లైన్ని కూడా మనం ఏమంటాము అని అంటే ఒక రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్గా మారిపోతుంది. సో ఇదొక ప్రస్తుతానికి ఇదొక రెసిస్టెన్స్, ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇదొక సపోర్ట్, ప్రస్తుతం సపోర్ట్. ఇంతకుముందు సపోర్ట్ ఏది ఉండింది, 27 ఉండింది ఇంతకుముందు సపోర్ట్. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ సపోర్ట్ అనేది ఈ పైన ఉన్న లైన్ 39,916 దగ్గర ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న సపోర్ట్ అన్నమాట. సో ఇలా మనము మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని పర్ఫెక్ట్గా గీసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గీసుకొని మనం చేసే ట్రేడ్స్లో పర్ఫెక్ట్గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది తీసుకోవాలి. మనము ఒకవేళ పొజిషనల్ ట్రేడింగ్ తీసుకున్నట్టయితే కనుక మనము ఈ టైం ఫ్రేమ్ని వీక్లీలోకి మార్చుకుంటాం, వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొజిషనల్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లోకి మనము మార్చేసుకొని తర్వాత మనం దీన్ని మంచి క్యాండిల్ ఫామ్ అయ్యి మన రెసిస్టెన్స్ దగ్గర నుంచి కూడా హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకప్పుడు 33,332 అనే లెవెల్ అనేది ఒకప్పుడు రెసిస్టెన్స్, ఇక్కడ మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్కి ఎంట్రీ తీసుకుంటాం అప్ టు మన టార్గెట్. అంటే ఇక్కడ నుంచి ఎంత పర్సెంటేజ్ అనేది మనకు ఉంది, ఇక్కడ రేంజ్ ఎంత ఉందో చూసుకొని అన్ని పాయింట్స్ అప్వర్డ్ మూవ్ వస్తుంది అని పెట్టుకొని మన టార్గెట్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ అనేది తీసుకుంటాం. సో ఇలా 1 వీక్ టైం ఫ్రేమ్లో మనము మన
చార్ట్ని అబ్జర్వ్ చేసి చూసుకుంటాం. సో మనము ఇలా 1 డే టైం ఫ్రేమ్లోకి ఇందాక డ్రా చేసుకున్న వెళ్ళిపోయాం కాబట్టి ఇలా మన టైటాన్ స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టయితే గినక 3916 అనేది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న రెసిస్టెన్స్ ఏరియా. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మనము అప్వర్డ్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలి అంటే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Women Trader. Thank you so much for watching.